డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, ఓకే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్. విధంగా వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్, దాని గురించి వివరణ ఇస్తాను. షూర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎలా ఉంటుందంటే, మీకు ఇప్పుడు కష్టాలంటే ఎక్కువ ఇష్టమా, సుఖాలంటే ఎక్కువ ఇష్టమా, లేదంటే ఒక లగ్జరియస్ లైఫ్ ఇష్టమా, ఇంతకుముందు మీరు ఎప్పుడో బాధపడి ఇక్కడికి సిటీకి వచ్చేసి అవన్నీ ఎత్తుకున్నారు అవంటే ఇష్టమా మీకు? ఆకలి ఎప్పుడు బాగానే ఉంటుందండి, కానీ లగ్జరీ ఎప్పుడు కంఫర్ట్. చూసారా, ఆకలి అనేది ఏదైతుందో అది మీ మైండ్లోంచి ఇంకా పోలేదు, కాబట్టి మీరు లగ్జరియస్ కాదు. ఓకేనా? ఇంతే మీ విషయమే కాదు, ఈ సమాజంలో మనం కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నేను చాలా మటుకు చూశాను, అందరికీ పేదరికం అంటేనే ఇష్టం. ఓకే, రెండోది ఏంటంటే దరిద్రం అనేది చాలా ఇష్టం. నిజంగా చెప్తున్నాను, మీకు అలా అనిపిస్తుంది, కానీ ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? అలాగే బాధలు, కష్టాలు అంటే చాలా చాలా ఇష్టం వాడు. ఇది నిజమేనా? ఎంతవరకు కరెక్ట్ అనుకుంటే నిజంగా కూడా నిజమే. ఎందుకంటే తప్పు మీది కాదు, అంటే మీ పూర్వీకుల నుంచి. ఇప్పుడు మీ పూర్వీకులను తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దాదాపు ఒక 200 సంవత్సరాలు ఆంగ్లేయులు పరిపాలించారు కదా. పరిపాలించినప్పుడు ఏమైందంటే వాళ్ళ బానిసత్వంలో జీవించారు వాళ్ళందరూ. అయినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బు లేదు, పేదరికాన్ని అనుభవించారు వాళ్ళు. ఆ తర్వాత ముస్లింలు మన పరిపాలన చేశారు, వాళ్ళ పరిపాలనలో కూడా మన వాళ్ళంతా పేదరికాన్ని అనుభవించారు. వాళ్ళ యొక్క సీడ్సే కదా మనం వచ్చింది. అన్నప్పుడు మన దగ్గర డబ్బు సంపాదించారు అనేది ఎలా వస్తుంది అంటే, అప్పటి నుంచి ఆ సబ్కాన్షియస్ మైండ్ ఆ యొక్క పేదరికాన్ని పట్టుకొని వచ్చింది. కాబట్టి ఇది ఉన్న పొలంగా పొమ్మంటే పోదు. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, దాదాపు మనం ఒక 4 years నుంచి మనం వీడియోలు చేస్తున్నాము. డబ్బు మీద ఇంత అవగాహన పెంచాము, ఇంత ఆలోచన పెంచాము, దాదాపు మనకు 80% సక్సెస్ రేట్ ఉంది. మన వీడియోలు విన్న వాళ్ళు కూడా, లేదా క్లాస్కి వచ్చిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయినారు. ఇప్పటికీ కూడా వాళ్ళని కదిలించినా సరే, ఎవరిని కదిలించినా సరే, మళ్ళీ వాళ్ళు పేదరికం వైపు మొగ్గు చూపుతారు. ఎందుకు అంటే, ఇది రుచించట్లేదా? ఈ యొక్క లగ్జరీస్ లైఫ్ అనేది రుచించట్లేదా, లేదా దీన్ని అనుభవించట్లేదు ఏమైనా కష్టం ఉందా అని అనుకుంటే అది కాదు. ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ పూర్వీకుల నుంచి అదే పట్టించుంది కాబట్టి ఇది తాత్కాలికం అయిపోతుంది. ఇది తాత్కాలికం మాత్రం అవుతుంది మనకి ఈ లగ్జరీస్ అనేది. ఇది ఇప్పుడు మనం ఆపాదించాం కదా పైనుంచి, లోపల అలాగే ఉంది కదా. అవును, లోపల అదే ఉంది కదా. అదే సినిమాలో డైలాగ్ ఉంది హీరోది, పైన మాత్రం నేను స్మార్ట్గానే ఉంటాను, లోపల మాత్రం ఆ ఫైర్ అలాగే ఉంది అని. కాబట్టి పైకి మాత్రం మీరు ఇవన్నీ అనుభవించాలని కోరికలు మీకు ఉన్నాయి, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ లోపల ఆ పేదరికం అనే భావన మాత్రం ఇంకా అలాగే ఉంది. కాబట్టి మీరు 100% సక్సెస్ కాలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మీరు దాదాపు కొన్ని రీల్స్ చూస్తుంటారు, లేదా కొందరు గొప్ప గొప్ప వాళ్ళ వీడియోలు, అంటే ఒక సెలబ్రిటీల వీడియోలు చూస్తుంటారు. ఇప్పుడు సెలబ్రిటీ అయినావు, ఒక రిచ్నెస్ని అనుభవిస్తున్నావు, ప్రపంచంలో ఒక గుర్తింపు వచ్చింది. ఓకేనా? అయినప్పుడు నీ యొక్క విధి విధానం కానీ, నువ్వు మాట్లాడే విధానం కానీ, నీ ఆలోచన విధానం ఉన్నతంగా ఉండాలా, తక్కువ ఉండాలా? ఉన్నతంగా ఉండాలి. రైట్. ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక చిన్న మాట, మీరు మొట్టమొదట ఈ యొక్క ఫీల్డ్లోకి వచ్చేప్పుడు మీ పరిస్థితి ఏంది, ఎలా కదిలిస్తాడు కదా యాంకర్, అనగానే మొత్తం అప్పుడు వాళ్ళు బాధపడ్డ అన్నీ బాధపడుతూ ఏడ్చేస్తారు. ఇన్స్టెంట్ రియాక్షన్ అంటే ఆ బాధనంతా ఇప్పటి వరకు మీరు అంచిపెట్టబడింది, అది అర్థమైందా? కాబట్టి పేదరికం అనేది ఇంకా పోలేదు మీ నుంచి. మీరేమనుకుంటున్నారంటే, నేను ఇంత సాధించాను, ఇంత స్థాయికి వచ్చానని మీరు అనుకుంటున్నారు. ఆ పేదరికం పోలేదు మీ లోపల నుంచి. పోకపోవడం వల్ల ఏమవుతారంటే, అంత పెద్ద స్టార్ కూడా ఉన్న పలంగా పడిపోయి చివరి టైంలో దిక్కులేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతోమంది సెలబ్రిటీలు చూస్తున్నాం కదా, సావిత్రి అనుకోవచ్చు, ఇంకా చాలామంది చూస్తున్నాం, ఇంకా నేను పేర్లు చెప్పలేను. కానీ చివరి టైంలో ఎంత దరిద్రాన్ని అనుభవించారు వాళ్ళు, అవునా కాదా? ఎందుకు మీకు అవి వస్తున్నాయి మళ్ళీ? లైఫ్ లెసన్. ఎందుకు మీకు వస్తున్నాయి అవన్నీ అంటే,
వాటన్నిటిని మీరు ఇంకా అలాగే దాచిపెట్టుకున్నారు. ఎందుకంటే మన మీద ఇతరులు జాలిపడడం అనేది మనకు చాలా ఇష్టం. ఎయిటి వాళ్ళు మన మీద దయ చూపడం అనేది మనకు చాలా ఇష్టం. ఇంకా విచిత్రం ఏంటంటే మీరు దాదాపు ఇలాంటి రీల్స్ కానీ ఇలాంటి వీడియోలు కానీ ఇంటర్వ్యూ చూడండి. ఎవరైతే అంత జాలిపడి ఏడ్చేసి వాళ్ళ దరిద్రాలు పాత దరిద్రాలన్నీ చెప్పుకున్నారో వాళ్ళందరికీ లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తున్నారు, నామినేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఏమవుతుందంటే వాళ్ళకి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు లైక్స్ ఎక్కువ వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంది? జనాలందరూ కూడా వాటన్నిటిని ఇష్టపడుతున్నట్టే కదా. అవును అవును. మరి అలాగే మీరు ఎప్పుడైతే పేదరికాన్ని ఆ యొక్క సమస్యల్ని మీరు ఇష్టపడుతున్నప్పుడు మీరు ధనవంతులకు ఎలా మారుతారు? కాబట్టి ముందు మీ యాటిట్యూడ్ని మార్చుకుంటే కదా మీరు ధనవంతులు అవుతారు. అవును అవునా కాదా? ఇప్పుడు మనం ఇంత చెప్తున్నాము, దాదాపు 2-3 years నుంచి జర్నీ చేస్తున్నాము. ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఒక వైపు అయిపోయినాం. అవునా కదా? ఇది పబ్లిక్కి రిసీవ్ చేసుకోవడానికి కూడా కష్టమే. ఎందుకంటే నువ్వు రిచ్గా ఉండాలి, నువ్వు ఉన్నతంగా ఉండాలి, నువ్వు బాగా ఖర్చు పెట్టాలి, నువ్వు ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఇవన్నీ అన్నప్పుడు అవన్నీ ఎక్కడవుతాయి? వాటి కోసం నేను సపరేట్గా నేను ఎక్సర్సైజ్ చేయాలి. కాబట్టి ఉన్న లైఫ్ని మనం లీడ్ చేద్దాం అనే ఆలోచనతో ఇటువైపు రావడానికి కూడా చాలామంది భయపడతారు. నా క్లాస్ రావడానికి కూడా చాలామంది ఒక 2 years నుంచి మీ వీడియోలు చూస్తున్నానండి బ్రహ్మాండంగా. ఒక మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చిందండి. ఏం మార్పు వచ్చింది? చిన్నగా తన జీవితంలో మార్పులు చేసుకున్నాడు తప్ప ఆయన ఏం కోటీశ్వరుడు కాలేదు. అంతలోపు ఏం జరిగినాయంటే కొద్దిగా పాజిటివ్ మైండ్ అలవాటు చేసుకోవడం వల్ల ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఒక ఆస్తి కలిసి వచ్చింది. అవును. లేదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు ఒక ఇల్లు కట్టాలని ఒక ఇల్లు కట్టాడు. ఓకేనా? అంతకంటే పెద్ద సాధించిందేం లేదు. మరి క్లాస్కి ఎందుకు రాలేదండి అంటే రావాలని ఎన్నోసార్లు అనుకున్నాను, వస్తానండి అంటే. ఎందుకంటే మన క్లాస్కి వస్తే మన యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. వాడు కోటీశ్వరుడు అవుతాడు. కానీ ఇక్కడ ఏం చెప్తారోనని ఒక భయం. ఇక్కడ మన క్లాస్లో మనం నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి స్ట్రిక్ట్గా ఏమి ఉండదు. జస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో దాన్ని కొత్తగా చేస్తాం అంతే. అందుకనే దానివల్ల నీ లైఫ్ అంతా కొత్తగా మారిపోతుంది. కాబట్టి ఎవరికైనా సరే ఇంకా తమ మైండ్లోంచి తన ఏదైతే సబ్కాన్షియస్ మైండ్లోంచి వాళ్ళకు ఉన్నటువంటి పేదరికాల్ని దరిద్రాన్ని వారు తీసేయలేదు. కాబట్టి వాళ్ళకే ఎక్కువ లైక్ కొడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి, జనాలందరూ కూడా ఇంకా ఆ యొక్క మెంటాలిటీతోనే ఉన్నారు. ఇటు రావాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఒక్కసారి అర్థం చేసుకొని సక్సెస్ అయిన తర్వాత పాతయన్ని రిమూవ్ చేయాలి. మళ్ళీ పాతని రిమూవ్ చేస్తేనే ఆ సక్సెస్ ఎప్పటికీ కంటిన్యూగా ఉంటుంది. లేదనుకో అవన్నీ కొద్దిగా లోపల ఉన్నాయనుకోండి మళ్ళీ వెనక్కి జారిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక పెద్ద కోటీశ్వరుడు కావచ్చు, ఒక మంచి వ్యాపారవేత్త అవ్వచ్చు, ఎందుకు మళ్ళీ వెనక్కి జారిపోతున్నాడు, ఎందుకు ఫీల్ అవుతున్నాడు అంటే తన లోపల ఆలోచనలు అలాగే నిక్షిప్తమై అలాగే ఉన్నాయి, వాటిని రిమూవ్ చేయలేదు. అది రిమూవ్ ఎలా చేయగలంటారు? ఎలా చేయాలి? మనం ఏదైతే పాజిటివ్ని పదే ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా అవే రిమూవ్ అవుతాయి. పొరపాటున కనుక రిమూవ్ చేయకపోతే డిలీట్ కట్ అని చెప్పాలని ఎన్నోసార్లు చెప్పుకున్నాం. డిలీట్ కట్ అని చెప్తున్నాము, మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని కదిలించగానే మళ్ళీ అవే చెప్తున్నాం. డిలీట్ కట్ ఎక్కడైనా అసలు టాపిక్ మన సబ్జెక్ట్లో ఒక పాయింట్ ఉంది, ఎక్సలెంట్ పాయింట్. ఏం పాయింట్ అంటే నిన్న మీరు ఏం తిన్నారు, నిన్న మీరు ఏం చేశారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగాడు అనుకోండి, నాకు తెలియదు అనాలి అంతే. అంటే మర్చిపోవాలి దాన్ని. నిన్న చేసిన విషయం మనకు గుర్తుంటుంది కదా. మన సబ్జెక్ట్లో ఏదైనా సరే నిన్నేం జరిగిందంటే నాకు సంబంధం లేదని చెప్పాలి, నాకు తెలియదు అని చెప్పాలి, మర్చిపోయినా అని చెప్పాలి. ఒకవేళ కనుక అది గుర్తుంటే నువ్వు చెప్పినావు అంటే ఇంకా దాన్ని ఇంకా నువ్వు నెమరేసుకుంటున్నావు అనమాట. ఈ పాత భావాలన్నింటినీ వాటి నెమరేసుకుంటున్నావు కాబట్టి అవి నెమరేసేంత వరకు నువ్వు అనుకున్న టార్గెట్ సాధించాలి. అది ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య. థ్యాంక్ యూ అండి.